నంద్యాల కలెక్టరేట్లో P4 వార్షికోత్సవ స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ప్రజల్లో సహకారం, బాధ్యతాభావం పెరిగి సమాజంలో సానుకూల మార్పు కనిపిస్తోందని చెప్పారు మంత్రి. గ్రామ స్వరాజ్య భావనను గుర్తు చేసుకుంటూ గతంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవని గుర్తు చేశారు. ప్రజలు కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయం P4 కార్యక్రమాన్ని వివరించారు. కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలబడే వాతావరణం ఏర్పడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి పయ్యావుల. ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పినప్పుడు అంత నమ్మకం నాకు కనపడలేదు. ఇవాళ క్షేత్రస్థాయిలో చూసి ఓ తల్లి, ఓ చెల్లి, ఓ అన్న మాట్లాడుతున్నప్పుడు వింటా ఉంటే ఇదే కదా ఆయన కోరుకున్నది, ఇదే కదా మన అందరిలోనూ కావాల్సింది, ఒకరికొకరు నిలబడగలిగితే ఎంత అద్భుతంగా తయారవుతుంది అనడానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అనంతపూర్లో కూడా ఒక సంస్థ ఉంది, మీరు చూసుంటారు. RTT అనేటువంటి సంస్థ అనేక సేవలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్న ఏదైనా చేస్తారు. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, రెన్యువల్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు పోరాడి వాళ్ళకి మొన్న రెన్యువల్ ఇప్పింది. ఒక పీరియడ్ ఒక ఈ 40-50 ఏళ్లలో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం, కానీ నమ్మకాన్ని ఇవ్వడంలో వెనకబడిపోతా ఉన్నాం మనం. ఈ గవర్నమెంట్ ఉంది, ఈ మనుషులు ఉన్నారు, నాకు కష్టం వచ్చిన రోజున చేయూతనిస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం మిస్ అవుతా ఉన్నాం. అది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ తో కంప్లీట్ అవుతా ఉంది. కష్టం వస్తే నేను ఎక్కడో కాదు, నా పక్కన ఉన్నటువంటి మనిషి ఊర్లోనే ఉన్నారు, ఒకరు కాకపోతే 10 మంది ఉన్నారు. ముందు మనిషికి చెప్పుకుంటే సగం బాధపోతుంది. ఆ తర్వాత చిన్న చేయూతనిస్తే నిలబడగలుగుతాడు. ఎప్పుడు జీవితకాలం కాదు, కష్టం వచ్చినప్పుడు నిలబడగలిగితే ఆ తర్వాత అతని రూట్ అతనే ఎత్తుక్కోగలుగుతాడు. సో ఈ P4 ప్రోగ్రాము డెఫినెట్ గా ఈరోజు చూసిన తర్వాత గర్వంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి బహుశా మీ మార్గదర్శులు చెప్పొచ్చు, బంగారు కుటుంబాలు చెప్పొచ్చు, వాళ్ళు ఇంటరాక్ట్ అవుతామని ఇప్పుడే ఫోన్ చేసి